సో మేమొచ్చేసి ఇక ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మేము విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం. ట్రైన్ వచ్చేసింది. చాలా క్రౌడ్ ఉంది ఎలక్షన్స్ టైం కాబట్టి. సో మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే అన్నమాట, విశాఖ. ఇది వచ్చేసి మా ఎంటైర్ లగేజ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలగా సిస్టర్స్. సో మేమైతే ఈరోజు మా విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మా చెల్లి శారీ సెరమోనీ అనమాట. మీరు కూడా చూడాలనుకుంటున్నారా? లెట్స్ గో. సో ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, కానీ వీళ్ళు మాత్రం ఫోన్ చూస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మేము పైన కూర్చున్నాం కదా, చాలా బోర్ కొడుతుంది ట్రైన్లో, అందుకని స్నాక్స్ అయితే తింటున్నాము. సో ఇప్పుడైతే మేము ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు, చాలా గ్రీనరీగా ఉంది. మేము ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టేషన్కి రీచ్ అయిపోతాం. అంతకంటే ముందు ఒక బ్రిడ్జ్ వస్తుంది, దాని నేమ్ అయితే నాగవల్లి. నాగవల్లి బ్రిడ్జ్ గురించి శ్రీకాకుళంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకంటే శ్రీకాకుళానికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే నాగవల్లి బ్రిడ్జ్. సో ఇక్కడ పేరెంట్స్ అయితే బిజీగా ఉన్నారు. పిల్లలం అందరం ఖాళీగా ఉంటే పూలు కట్టమని అయితే మాకు అప్పచెప్పారనమాట. ఈ పూలు దేనికో కాదు, హల్దీకే. సో మేమందరం అయితే కలంలో కూర్చున్నాం అన్నమాట. ఏమైందంటే అక్కడ ఎలక్షన్స్ అని చెప్పి స్ట్రీట్ లైట్స్ వేశారు. సో ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ వస్తుంది అనమాట. కరెక్ట్గా చింత చెట్టు కింద కూర్చున్నాము. గీత్కా ఏమో పెద్దమ్మ వచ్చిందని చూడండి తన రియాక్షన్. సో మా చెల్లికి ఇక్కడ 3 o'clockకే స్నానం చేయించేసారనమాట. అత్త కోడలు కలిసి ఆట ఆడతారు. అక్క, ఇది ఏ మాట? దీన్ని ఒడిబియ్యం ఆట అంటారు. ఒడి బియ్యం నింపిన తర్వాత ఆ ఒడి బియ్యంని దేవుడి కాడ పెట్టి దండం పెట్టుకుంటారనమాట. సో ఇక్కడైతే శాంతి పూజ అనేది జరుగుతుంది.
ఇక్కడ వచ్చేసి అందరు అత్తలకైతే తాంబూలం అయితే ఇస్తున్నారు. ఇక్కడ అత్తలందరూ కలిసి హారతి ఇస్తున్నారు. సో ఈ పువ్వు పేరు వచ్చేసి కోటిలింగాల పువ్వు. అదే దాని చెట్టు అన్నమాట. మీకు ఎవరికైనా ఈ పువ్వు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పువ్వు ఎలా ఉంటుందంటే కోటి లింగాలకి సర్పం ఉన్నట్టు. మేమైతే శివాలయానికి వచ్చాం. సో పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో ఇక్కడ శివాలయంకి అయితే వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి ఆ పక్కనే ఉన్న ఇంకో గుడి అన్నమాట. ఇక్కడ అమ్మవారు చూడండి చాలా బాగా అలంకరించారు కదా. హల్దీకి డెకరేషన్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి నీళ్ళ బిందులు. సో ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రాఫర్ అయితే లేట్ వచ్చారనమాట. దానికంటే ముందు మేమైతే కొన్ని స్టిల్స్ దిగాము. అందరూ డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేశారు. ఇక్కడ మేము ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంటే చిన్న పాపలు చూడండి ఎలా తింటున్నారో. వాళ్ళిద్దరు మా సిస్టర్సే. సో ఇక్కడ వచ్చేసి మేము హల్దీకి సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ ఈ వీడియోలోనే మిక్స్ చేయాల్సి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బలగా సిస్టర్స్. సో మా చెల్లి రుత్వికది హల్దీ ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో తిని ఎవరో అనుకోకండి, మా అక్క అనమాట. మా అక్కకు కూడా సపరేట్గా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో తన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి స్వప్నదీప్ విజన్స్. ఇంతకుముందు చూసే అంటారు. బల్గా సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు స్వప్నదీప్ విజన్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కూడా ఉందన్నమాట. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.